హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షిరిన్ జూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు మనం చేయబోయే వీడియో అంటే నేను గత వీడియోలో కూడా మీకు చూపించాను. వర్షం వచ్చింది కదండి, మల్లె మొగ్గలు మళ్ళీ కూడా తెల్లగా ఇంత పెద్ద పెద్ద మొగ్గలు అయితే మళ్ళీ రావటం జరిగిందండి. చూస్తున్నారా పూలు ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో, అంత చిగురొచ్చి. ఈ వర్షం పడింది కదండి, పువ్వులు అయితే మాత్రం తెల్లగా ఇలా పెద్ద పెద్ద మొగ్గలు అయితే రావటం జరిగిందండి. మళ్ళీ ఇంకా మొగ్గలు అయితే మాత్రం ఈ చిన్ని చిన్ని మొగ్గలు ఇదంతా కూడా ఇప్పుడు బాగా అనేది రావటం జరుగుతుంది. ఈ పూలన్నీ కూడా ఇప్పుడు నేను మాల కట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత అయితే అండి ఇంకా చల్లబడిపోయింది కాబట్టి క్లైమేట్, నేనైతే ఇందులో కొన్ని బీరకాయ మొక్కలు, కాకరకాయ మొక్కలు కూడా వేసేసానండి. అలాగే ఇందులో లాస్ట్ ఇయర్ పెట్టిన చిలక మొక్క పువ్వులు కూడా వాటంతట అవే మొలకలు అయితే వచ్చేసినాయండి. ఇందులో కొత్తిమీర వేసాను, కొత్తిమీర కూడా రావటం జరుగుతుంది. సొర్ర చెట్టు కూడా పెట్టానండి. ఈ సొర్ర చెట్టు తీగ పడుతుంది ఇప్పుడే. అలాగే ఈ కరివేపాకు చెట్టు కూడా మంచిగా వచ్చేసింది వర్షానికైతే. ఇందులో నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి, నేను మామిడి అల్లము అనేది ఎట్లా హార్వెస్ట్ చేసుకోవాలి అనేది నేను చూపించాను మీకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి ఇందులో నేను ఈ మామిడి అల్లము పెట్టడం జరిగిందండి. అన్ని పిలకలు వచ్చేసినాయి ఇలాగా. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఇది లైక్ పసుపు కొమ్ము చెట్టులాగా ఉందండి. ఇది పసుపు చెట్టు ఎట్లా అయితే ఉంటుందో మనకి అట్లా ఉందన్నమాట. దీన్ని చూస్తే నాకు పసుపు కొమ్ము చెట్టు లాగానే అనిపించింది, కానీ మామిడి అల్లం అండి ఇదైతే మాత్రం. ఇలా వర్షం పడింది కాబట్టి అన్నీ కూడా నేనైతే కూరగాయ విత్తనాలు కూడా ఇప్పుడు వేసేసానండి.